హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ వ్యూస్. దిస్ ఇస్ సాగర్. మనం ప్రీవియస్ క్లాస్ గురించి హ్యూమన్ ఎండోక్రైన్ సిస్టంలో హైపోథలామస్, పిట్యూటరీ గ్లాండ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. అదేవిధంగా ఈరోజు మనం పీనియల్ గ్లాండ్ నుంచి అప్ టు రిమైనింగ్ గ్లాండ్స్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఇక్కడ ద పీనియల్ గ్లాండ్ అంటే ద పీనియల్ గ్లాండ్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద డోర్సల్ సైడ్ ఆఫ్ ఫోర్ బ్రెయిన్. సో ఫోర్ బ్రెయిన్లో డోర్సల్ సైడ్ ప్రాంతంలో ఫోర్ బ్రెయిన్ దగ్గర పీనియల్ గ్లాండ్ అనేది లొకేట్ అయి ఉంటుంది. అదేవిధంగా పీనియల్ గ్లాండ్ ఎటువంటి హార్మోన్స్ సెక్రేట్ చేస్తుందంటే, సో ద పీనియల్ గ్లాండ్ సెక్రేట్స్ ఏ హార్మోన్ ఈజ్ కాల్డ్ మెలటోనిన్. గుర్తుపెట్టుకోండి, పీనియల్ గ్లాండ్ అనేది ఏ హార్మోన్ సెక్రేట్ చేస్తుందంటే మెలటోనిన్ అనే హార్మోన్ని సెక్రేట్ చేస్తుంది. అయితే ఈ మెలటోనిన్ హార్మోన్ చేసేటువంటి ఫంక్షన్స్ మనం తెలుసుకుందాం. మెలటోనిన్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద రెగ్యులేషన్ ఆఫ్ 24 hours. సో దాన్నే మనం డయూర్నల్ రిథమ్స్ ఆఫ్ అవర్ బాడీ అన్నాం. అదేవిధంగా అంటే మీకు ఎగ్జాంపుల్ కింద చెప్పాలంటే ఇక్కడ డయూర్నల్ రిథమ్స్ అంటే 24 hours ఆఫ్ అవర్ బాడీలో అవి చేసేటువంటి పనులు ఏంటంటే, సో నార్మల్ రిథమ్స్ ఆఫ్ స్లీప్ వేక్ సైకిల్, అదేవిధంగా బాడీ టెంపరేచర్, అదేవిధంగా మెలటోనిన్ ఆల్సో ఇన్ఫ్లుయెన్సెస్ మెటబాలిజం, పిగ్మెంటేషన్ అండ్ ద మెన్స్ట్రల్ సైకిల్ కూడా ఇది చేయబడుతుంది. మెలటోనిన్ అనేది స్లీప్ వేక్ సైకిల్కి, అదేవిధంగా బాడీ టెంపరేచర్ని, అదేవిధంగా ఇట్ ఇన్ఫ్లుయెన్స్ ద మెటబాలిజం, పిగ్మెంటేషన్ అండ్ ఆడవారిలో మెన్స్ట్రల్ సైకిల్ కూడా ఇది బాగా యూజ్ అవుతుందన్నమాట, ఈ మెలటోనిన్ అనేటువంటి హార్మోన్. ఓకేనా? సో ద పీనియల్ గ్లాండ్ సెక్రేట్స్ మెలటోనిన్ హార్మోన్, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా థైరాయిడ్ గ్లాండ్. సో థైరాయిడ్ గ్లాండ్ కిందకు చూస్తే థైరాయిడ్ గ్లాండ్ ఈజ్ ద లార్జెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్ ఇన్ అవర్ బాడీ. సో అతిపెద్ద అంతఃస్రావ గ్రంథి అని చెప్పవచ్చు. ఓకేనా? సో థైరాయిడ్ గ్లాండ్ కనుక మనం చూస్తే ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ యొక్క స్ట్రక్చర్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే థైరాయిడ్ గ్లాండ్స్ అనేవి హెచ్ షేప్లో కానీ లేదా బటర్ఫ్లై షేప్లో కానీ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇవి 2 lobes కలిగి ఉంటాయి. సో ఈ టూ లోబ్స్ దగ్గర జంక్షన్ లాగా ఉన్నటువంటి పార్ట్ని మనం ఇస్తమస్ అంటాము. సో ఈ గ్లాండ్ని మనం థైరాయిడ్ గ్లాండ్ అంటాము. గుర్తుపెట్టుకోండి, ఇది ట్రాకియా దగ్గర ఐదర్ సైడ్స్కి అంటి పెట్టుకొని ఉంటుందన్నమాట. సో పైన ఉన్నటువంటి వోకల్ కార్డ్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది వెంట్రల్ సైడ్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక డోర్సల్ సైడ్లో మనకు కనిపిస్తే అంటే థైరాయిడ్ గ్లాండ్ వెనుక భాగంలో అంటి పెట్టుకొని పారాథైరాయిడ్ గ్లాండ్స్ అని మనం అబ్జర్వ్ చేయొచ్చు. కాబట్టి మనం ఇప్పుడు థైరాయిడ్ గ్లాండ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో థైరాయిడ్ గ్లాండ్స్ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ 2 lobes విచ్ ఆర్ లొకేటెడ్ ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ద ట్రాకియా అండ్ ద థైరాయిడ్ గ్లాండ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ఫాలికిల్స్ అండ్ స్ట్రోమల్ టిష్యూస్. వీటిలో ఉన్నటువంటి సెల్స్ని మనం ఏమంటామంటే ఫాలికిల్స్ లేదా స్ట్రోమల్ టిష్యూస్ అంటాం, ఈ థైరాయిడ్ గ్లాండ్ ఉన్నటువంటి సెల్స్ని. అదేవిధంగా ఈచ్ థైరాయిడ్ ఫాలికిల్, గుర్తుపెట్టుకోండి, ఈచ్ థైరాయిడ్ ఫాలికిల్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ఫాలిక్యులార్ సెల్స్. అంటే ఈచ్ థైరాయిడ్ ఫాలికిల్స్ ఫాలిక్యులార్ సెల్స్ని కలిగి ఉంటాయి. సో ఈ ఫాలిక్యులర్ సెల్స్ ఏం చేస్తాయంటే సింథసిస్ ఆఫ్ 2 హార్మోన్స్. ఈ ఫాలిక్యులర్ సెల్స్ అనేవి 2 రకాల హార్మోన్స్ సీక్రెట్ చేయడం జరిగింది. అవి ఏంటో మనం చూద్దాం. ఓకేనా? 2 రకాల హార్మోన్స్ సీక్రెట్ చేయడం జరుగుతుంది థైరాయిడ్ గ్లాండ్, గుర్తుపెట్టుకోండి. సో T3, T4 హార్మోన్స్ అంటాం. T3 అంటే ట్రైఐడోథైరోనిన్ హార్మోన్ అంటాం. T4 అంటే టెట్రాఐడోథైరోనిన్ ఆర్ థైరాక్సిన్ అంటాం. గుర్తుపెట్టుకోండి, థైరాక్సిన్ అనే హార్మోన్ని మనం ఇక్కడ T4 హార్మోన్ కింద చెప్పవచ్చు. అయితే ఈ T3, T4 హార్మోన్స్ దేంతో మేడప్ అవుతాయి అంటే అయోడిన్ అన్నమాట. సో అయోడిన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద నార్మల్ రేట్ ఆఫ్ హార్మోన్స్ సింథసిస్ ఇన్ ద థైరాయిడ్. ఓకేనా? సో వీటి యొక్క నార్మల్ రేట్ ఆఫ్ హార్మోన్ సింథసిస్ అనేది అయోడిన్ ద్వారా జరుగుతుంది. సో అయోడిన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద నార్మల్ రేట్ ఆఫ్ హార్మోన్ సింథసిస్. ఓకేనా? సో అదేవిధంగా పారాథైరాయిడ్ గ్లాండ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో పారాథైరాయిడ్ గ్లాండ్ అంటే ఇన్ హ్యూమన్స్ 4 పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఆర్ ప్రెజెంట్ ఆన్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్. అంటే ఇక్కడ చూడండి, బ్యాక్ సైడ్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్ అంటే థైరాయిడ్ గ్లాండ్ వెనుక ప్రాంతంలో మనం అబ్జర్వ్ చేస్తే 4 పారాథైరాయిడ్ గ్లాండ్స్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అంటే మనకి బటన్స్ లాగా. సో బటన్స్ లాగా మీకు కనిపిస్తుంది చూసారా,
4 పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఆర్ ప్రెజెంట్ ఆన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్, అంటే వెనుక భాగంలో మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఓకేనా. సో ఇవి 1 పేర్ ఈచ్ ఇన్ 2 లోబ్స్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్. అంటే థైరాయిడ్ గ్లాండ్లో ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ 1 పేర్ కనిపిస్తున్నాయి, ఇటు ఒక 1 పేర్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈచ్ లోబ్లో 1 పేర్ ఆఫ్ పారాథైరాయిడ్ గ్లాండ్స్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. ఓకేనా. 1 పేర్ ఈచ్ ఇన్ ద 2 లోబ్స్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్. ఓకేనా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1 పేర్ ఈచ్ ఇన్ ద 2 లోబ్స్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్. సో ద పారాథైరాయిడ్ గ్లాండ్ సెక్రేట్ ఏ పెప్టైడ్ హార్మోన్. గుర్తుపెట్టుకోండి, పారాథైరాయిడ్ సెక్రేట్ చేసే హార్మోన్ అంటే పెప్టైడ్ హార్మోన్ అంటాము. సో దాన్ని మనం పారాత్ హార్మోన్ అంటాం, PTH, పారాత్ హార్మోన్ లేదా పారాథైరాయిడ్ హార్మోన్ అని చెప్పవచ్చు. సో ఇది ఏం చేస్తుందంటే ఇట్ సీక్రెట్స్ ద PTH ఈజ్ రెగ్యులేటెడ్ బై ద సర్క్యులేషన్ లెవెల్స్ ఆఫ్ కాల్షియం అయాన్స్. సో దీని యొక్క ముఖ్య విధి ఏంటంటే ఇది బాడీలో ఉన్నటువంటి పారాత్ హార్మోన్ కాల్షియం లెవెల్స్ అనేవి బ్యాలెన్స్ చేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి పారాత్ హార్మోన్ ఈజ్ ఏ హైపర్ కాల్సిమిక్ హార్మోన్ కూడా పిలుస్తాము. గుర్తుపెట్టుకోండి, పారాత్ హార్మోన్ ఈజ్ ఆల్సో కాల్డ్ హైపర్ కాల్సిమిక్ హార్మోన్ పిలుస్తాము. ఓకేనా. ఇట్ ప్లేస్ ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ కాల్షియం బ్యాలెన్స్ ఇన్ ద బాడీ. ఓకేనా. సో మన బాడీలో కాల్షియం అయాన్స్ని బ్యాలెన్స్ చేస్తుందన్నమాట ఈ హార్మోన్, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా థైమస్ గ్లాండ్. సో థైమస్ గ్లాండ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ద థైమస్ గ్లాండ్ ఈజ్ లోబ్యులార్ స్ట్రక్చర్ లొకేటెడ్ బిట్వీన్ లంగ్స్ బిహైండ్ ద స్టెర్నమ్ ఆన్ ద వెంట్రల్ సైడ్ ఆఫ్ ద అయోటా. సో అయోటా దగ్గర మీరు అబ్జర్వ్ చేసినప్పుడు స్టెర్నమ్కి దగ్గరగా లంగ్స్కి మధ్యలో మనకి థైమస్ గ్లాండ్ అనేది కనిపిస్తుంది. సో ఈ థైమస్ గ్లాండ్స్ ఏం సెక్రెట్ చేస్తుందంటే థైమస్ గ్లాండ్ సెక్రెట్స్ ద పెప్టైడ్ హార్మోన్. సో ఈ హార్మోన్నే మనం ఏమంటామంటే థైమోసిన్ హార్మోన్ చెప్తాం. ఓకేనా. సో థైమోసిన్ హార్మోన్ చెప్పవచ్చు. సో థైమోసిన్ హార్మోన్ ఏం చేస్తుందంటే థైమోసిన్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ T లింఫోసైట్స్. థైమోసిన్ ఏం చేస్తుందంటే ఇది డిఫరెన్షియేషన్ ఆఫ్ T లింఫోసైట్స్. మనకి ఇమ్యూన్ సెల్స్ ఉంటాయి కదా, B లింఫోసైట్స్, T లింఫోసైట్స్ ఉంటాయి కదా. కాబట్టి ఇవి డిఫరెన్షియేషన్ ఆఫ్ T లింఫోసైట్స్ విచ్ ప్రొవైడ్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. సో ఇది సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీకి తోడ్పడుతుంది. అదేవిధంగా థైమోసిన్ ఆల్సో ప్రమోట్ ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబాడీస్. సో ఇది యాంటీబాడీస్ని కూడా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట థైమోసిన్ అనేది. సో త్రూ ప్రొవైడ్ ద హ్యూమరల్ ఇమ్యూనిటీ. సో హ్యూమరల్ ఇమ్యూనిటీ ద్వారా యాంటీబాడీస్ని యాక్టివేట్ చేస్తుంది అనమాట. కాబట్టి థైమోసిన్ అనేది ఇట్స్ ప్లేస్ మేజర్ రోల్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ అనమాట. సో మనకి ఇమ్యూన్ సిస్టంలో దీని యొక్క రూల్ అనేది మనం ముందు క్లాస్లో చెప్పుకుంటున్నాం. ఓకేనా. ఓకే, నెక్స్ట్ అడ్రినల్ గ్లాండ్స్ గురించి మనం తెలుసుకుందాం. సో అడ్రినల్ గ్లాండ్స్ ఇన్ అవర్ బాడీ హ్యాస్ 1 పేర్ ఆఫ్ అడ్రినల్ గ్లాండ్స్, 1 ఎట్ ద యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ఈచ్ కిడ్నీ. అంటే ఈచ్ కిడ్నీ పైన మనకి ఏ పెయిర్ ఆఫ్ అడ్రినల్ గ్లాండ్స్ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, మీరు కిడ్నీ అబ్జర్వ్ చేయండి. రైట్ కిడ్నీ చూడండి, రైట్ కిడ్నీ పైన క్యాప్ లాగా తొడుగులాగా కనిపిస్తుంది చూసారా, దీన్ని మనం అడ్రినల్ గ్లాండ్ అంటాము. కాబట్టి యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ఈచ్ కిడ్నీ. సో అంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి పెయిర్ ఆఫ్ కిడ్నీస్ కాబట్టి సో ఈచ్ కిడ్నీ పైన అడ్రినల్ గ్లాండ్ అనేది కనిపిస్తుంది. ఓకేనా. సో దీస్ గ్లాండ్స్ కంపోజ్డ్ ఆఫ్ 2 టైప్స్ ఆఫ్ టిష్యూస్. ఇవి 2 రకాల టిష్యూస్తో మేడప్ అవుతుంది. సో ఏంటి ఆ టిష్యూస్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. చూడండి, ఇక్కడ అడ్రినల్ గ్లాండ్ ఇక్కడ మనం చూస్తే సో అవుటర్ లేయర్ మనము అడ్రినల్ కార్టెక్స్ అంటాము. అడ్రినల్ కార్టెక్స్ గుర్తుపెట్టుకోండి. సో ఈ అవుటర్ లేయర్ మనం అడ్రినల్ కార్టెక్స్ అంటాము. సో ఇన్నర్ లేయర్ని మనం మెడుల్లా అంటాం. గుర్తుపెట్టుకోండి, అవుటర్ లేయర్ ఈజ్ మేడప్ ఆఫ్ అడ్రినల్ కార్టెక్స్, ఇన్నర్ లేయర్ ఈజ్ మేడప్ ఆఫ్ అడ్రినల్ మెడుల్లా. ఓకేనా. సో ఇక్కడ అడ్రినల్ కార్టెక్స్లో ఎటువంటి హార్మోన్స్ సెక్రెట్ చేస్తుంది, అడ్రినల్ మెడుల్లా అనేది ఎటువంటి హార్మోన్స్ సెక్రెట్ చేస్తుందో చూద్దాం. కాబట్టి డయాగ్రామ్ మీరు గుర్తుపెట్టుకోండి. అడ్రినల్ కార్టెక్స్ అనేది అవుటర్ లేయర్, అడ్రినల్ మెడుల్లా అనేది ఇన్నర్ లేయర్ అన్నమాట. సో అడ్రినల్ కార్టెక్స్ కెన్ బి డివైడ్ ఇంటూ 3 రీజన్స్. మళ్ళీ కార్టెక్స్ని మళ్ళీ 3 లేయర్స్గా డివైడ్ చేయడం జరిగింది. అవి ఏంటంటే జోనా గ్లోమెరులోసా, జోనా ఫాస్క్యులేటా, జోనా రెటిక్యులారిస్. సో ZF, ZR గుర్తుపెట్టుకోండి. ZG అంటే గ్లోమెరులోసా, అంటే ఇది అవుటర్ లేయర్ అన్నమాట. సో ఇది సీక్రెట్ చేసే హార్మోన్ అంటే ఆల్డోస్టిరాన్ అనే హార్మోన్ సీక్రెట్ చేయబడుతుంది. అదేవిధంగా జోనా ఫాస్క్యులేటా ఏంటంటే ఇది మిడిల్ లేయర్ అన్నమాట, మిడిల్లో ఉంటుంది. సో ఇది సీక్రెట్ చేసే హార్మోన్ అంటే కార్టికాయిడ్స్ లేదా కార్టిసాల్ అంటాం. కామన్గా వీటిని కార్టిసాల్ అంటాం. సో జోనా రెటిక్యులారిస్ ఏం చేస్తుందంటే ఇన్నర్ లేయర్ అన్నమాట. సో ఇదేం చేస్తుందంటే ఆండ్రోజన్స్ని
రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ ఆండ్రోజన్స్ మనం ఇక్కడ ఏమంటామంటే సెక్స్ కార్టికాయిడ్స్ కూడా అనొచ్చు. వీటిని మనం సెక్స్ కార్టికాయిడ్స్ కూడా చెప్పవచ్చు. సో కామన్గా అడ్రినల్ కార్టెక్స్ ఈజ్ సెక్రేట్స్ కామన్లీ కాల్డ్ ద హార్మోన్స్ కార్టికాయిడ్స్ అంటాం. సో ఈ హార్మోన్ మనం ఏమంటాం, కార్టికాయిడ్స్ కూడా పిలుస్తాం, కార్టికాయిడ్స్. సో కార్టికాయిడ్స్ అని చెప్తాము. అదేవిధంగా అడ్రినల్ మెడుల్లా సెక్రేట్స్, అడ్రినల్ మెడుల్లా ఇదేమో కార్టెక్స్ అంటాము. కార్టెక్స్లో 3 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ సెక్రేట్ చేయబడుతుంది, ఆల్డోస్టిరాన్, గ్లూకోకార్టికాయిడ్స్, ఆండ్రోజన్స్. అదేవిధంగా మెడుల్లా ఎటువంటి హార్మోన్స్ సెక్రేట్ చేయబడుతుంది అంటే 2 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ అనమాట. వన్ ఈజ్ అడ్రినలిన్ ఆర్ ఎపినెఫ్రిన్, సెకండ్ వన్ ఈజ్ నార్ అడ్రినలిన్ ఆర్ నార్ ఎపినెఫ్రిన్. గుర్తుపెట్టుకోండి. సో అడ్రినలిన్ దీన్నే మనం ఎపినెఫ్రిన్ అంటాం, నార్ అడ్రినలిన్ లేదా నార్ ఎపినెఫ్రిన్ అంటాం. ఓకేనా. సో ఈ 2 హార్మోన్స్ని మనం కామన్గా ఏమని పిలుస్తామంటే కెటకోలమైన్స్ అంటాం. కామన్గా మనం కెటకోలమైన్స్ అంటాం. ఇవి సింగిల్ అమైనో యాసిడ్స్తో మేడప్ అయి ఉంటాం. మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పాము అమైనో యాసిడ్స్తో మేడప్ అయినటువంటి హార్మోన్స్ కెటకోలమైన్స్ అన్నమాట. ఈ కెటకోలమైన్స్ అనే హార్మోన్ ఎక్కువ నుంచి సెక్రెట్ చేయబడుతుందంటే అడ్రినల్ మెడుల్లా అనేటువంటి పార్ట్ దగ్గర సెక్రెట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో వీటి యొక్క రోల్ ఏంటంటే విచ్ సీక్రెట్స్ ఇన్ రెస్పాన్స్ టు స్ట్రెస్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఆర్ కాల్డ్ ఎమర్జెన్సీ హార్మోన్స్. వీటిని మనం ఎమర్జెన్సీ హార్మోన్స్ కింద పిలుస్తాము. అదేవిధంగా ఇవి ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్స్ కూడా పిలుస్తాం మనం. గుర్తుపెట్టుకోండి. సో ఇవి డ్యూరింగ్ ద రెస్పాన్స్ స్ట్రెస్ కండిషన్లో, ఎప్పుడైతే ఒత్తిడి టైంలో ఈ హార్మోన్స్ అనేవి విపరీతంగా సీక్రెట్ చేయడం వల్ల వీటిని మనం ఎమర్జెన్సీ హార్మోన్స్ అని పిలవడం జరుగుతుంది. సో ఈ హార్మోన్స్ని మనం ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్స్ కూడా పిలుస్తాము. ఓకేనా. కాబట్టి మళ్ళీ ఒక్కసారి మీరు చూడండి. సో అడ్రినల్ గ్లాండ్, అడ్రినల్ కార్టెక్స్, అడ్రినల్ మెడుల్లా. అడ్రినల్ కార్టెక్స్లో 3 రీజన్స్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి. అదేవిధంగా అడ్రినల్ మెడుల్లాలో 2 రీజన్స్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి ప్రీవియస్ క్లాస్ చూద్దాము. సో పీనల్ గ్లాండ్ ఏమో మెలటోనిన్ హార్మోన్ సెక్రెట్ చేయబడుతుంది. సో దీని యొక్క ఫంక్షన్ గుర్తుపెట్టుకోండి, స్లీప్ వేక్ సైకిల్, బాడీ టెంపరేచర్, మెలటోనిన్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ మెటబాలిజం, పిగ్మెంటేషన్, ద మెన్స్ట్రువల్ సైకిల్. అదేవిధంగా థైరాయిడ్ గ్లాండ్ ఏం సెక్రెట్ చేస్తుందంటే ఫాలికల్స్ని, అదేవిధంగా స్ట్రోమల్ టిష్యూస్ ఉంటాయి. సో ఈ ఫాలికల్స్ ఏం సెక్రెట్ చేస్తాయంటే 2 టైప్ ఆఫ్ హార్మోన్స్ సెక్రెట్ చేయబడుతుంది. వాటిని మనం థైరోనిన్, అదేవిధంగా టెట్రాఐడోథైరోనిన్ అని చెప్తాము. సో వీటి యొక్క రూల్ ఏంటంటే ఇవి నార్మల్ రేట్స్ ఆఫ్ హార్మోన్స్ అని కామన్గా చెప్తాము. అదేవిధంగా బేసల్ మెటబాలిక్ రేట్లో ఇవి బాగా పనికి వస్తుంది. బేసల్ మెటబాలిక్ రేట్లో ఇది యూజ్ అవుతుంది. అదేవిధంగా పారాథైరాయిడ్ గ్లాండ్ ఏం చేస్తుందంటే పారాథార్మోన్ సెక్రెట్ చేస్తుంది. ఇది ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్నటువంటి కాల్షియంని బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది. సో హైపర్ కాల్సిమిక్ హార్మోన్ కూడా పిలుస్తాము. సో థైమస్ అనేది పెప్టిడ్ హార్మోన్, ఇది థైమోసిన్ అనే హార్మోన్ సెక్రెట్ చేయబడుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వండాలి.